బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వెలుగు కార్యాలయం వద్ద ఏపీఎం శ్రీధర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజు కుమారి విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వెలుగు కార్యాలయ ప్రాంగణంలో ఆమె మొక్కలు నాటారు. అనంతరం వెలుగు కార్యాలయంలో వివోఏలతో సమావేశం నిర్వహించారు. మండల సమైక్యలోని పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజలకు వడదెబ్బకు గురి కాకూడదనే ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. సేంద్రియ వ్యవసాయం ఎలా జరుగుతుంది, వాటిలో మహిళా సంఘాల పాత్ర ఏ విధంగా ఉండాలో అవగాహన కల్పించామని చెప్పారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు అనే దానిపై పలు సూచనలు చేశామన్నారు. యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని పొదుపు సంఘాల మహిళలకు రుణ సదుపాయం ఏ విధంగా జరుగుతుందో అనే దానిపై చర్చించామన్నారు. పొదుపు సంఘాలలోని మహిళలకు వారి అవసరాల నిమిత్తం రుణాలు మంజూరు చేయించే విధంగా వివోఏలు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేంద్ర, వెలుగు సీసీలు, వివోఏలు పాల్గొన్నారు. తర్వాత 29 వ్యూవర్ మేడం, 29 సంఘబంధాలు మేడం. ఆ తర్వాత 29 దాకా మాకు 3 క్లస్టర్లు మేడం, ఒక ఎఫ్టీఓ సీసీ ఉన్నారు మేడం. మామూలుగా 4 క్లస్టర్లు అయితే ఒక క్లస్టర్ వచ్చి దానివల్ల 3 ఉన్నాయి మేడం. ఆ తర్వాత ఎఫ్టీఓ సీసీ ఒకటి మేడం, ఇది మేడం. తర్వాత బ్యాంక్ లింకులు కానీ చేయుల్లో కానీ ఉమ్మడి. తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో క్లియర్ భాగంగా మీరు ప్రతి 3వ శనివారం చెప్పారు. దానిలో భాగంగా మేడం మేము కూడా మా వివోఏలందరూ వాళ్లే స్వతంత్రంగా అందరూ నీట్గా ఉండాలని చెప్పి, ఆఫీసుకి కూడా నీట్గా కార్పొరేట్ స్థాయిలో ఉండాలని చెప్పి పెయింటింగ్ చేయించి ఆ కుటుంబంలో ఉన్న ఏమేమి కావాలో వాళ్ళు చర్చించుకొని గ్రూప్ మీటింగ్ పెట్టుకొని, తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో క్లియర్ భాగంగా మీరు ప్రతి 3వ శనివారం చెప్పారు. దానిలో భాగంగా మేడం మేము కూడా మా వివోఏలందరూ వాళ్లే స్వతంత్రంగా అందరూ నీట్గా ఉండాలని చెప్పి, ఆఫీసుకి కూడా నీట్గా కార్పొరేట్ స్థాయిలో ఉండాలని చెప్పి పెయింటింగ్ చేయించి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బుచ్చి మండల సమాఖ్య ద్వారా వచ్చేటటువంటి వీధిలో తిరిగేటటువంటి ప్రజలకు ఎవరికైనా సరే దాహార్తిని తీర్చడం కోసం ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మండల సమాఖ్య ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశాము. దాంతోపాటుగా మనము ఇక్కడ బుచ్చి మండల సమాఖ్య ద్వారా అమలవుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ సమీక్షించుకోవడం కోసం, అదేవిధంగా వాటిని మరింత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా ఈ మీటింగ్ను ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటుగా ఏపీసీఎన్ఎఫ్ ద్వారా సేంద్రీయ వ్యవసాయము ఎట్లా జరుగుతుంది, దీనిలో మహిళా సంఘాల పాత్ర ఎలా ఉండాలి, వీళ్ళు ఇంకే విధంగా చేస్తే మనము ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సహజంగా పండినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఏ విధంగా మనము సహజ సిద్ధమైన పదార్థాలను తయారు చేసుకోవచ్చు అన్న దాని మీద కూడా ఒక అవగాహన కల్పించడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దానితో పాటుగా మాకు యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. అది ఏ విధంగా చేస్తూ ఉన్నారు విలేజెస్లో వాళ్ళకు సంబంధించి ప్రజలకు, అంటే మా పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి క్రెడిట్స్, వాళ్ళకి అవసరమైన క్రెడిట్స్ని వాళ్ళకి ఎంత అవసరమో అది కరెక్ట్గా అసెస్మెంట్ జరుగుతుందా లేదా, ఆ అసెస్మెంట్ ప్రకారం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అన్నది కూడా ఈరోజు ఇక్కడ సమీక్షించడం జరుగుతుంది. ఎన్యూమరేటర్స్ ద్వారా ప్రతి విలేజ్లోనూ కూడా ఎస్ఎస్జి సంఘాలన్నింటినీ కూడా వాళ్ళకి అవసరమైన క్రెడిట్ ఎంత అవసరమో అన్నది కూడా అసెస్ చేయడము, దానికి అనుగుణంగా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి అవసరమైనటువంటి రకరకాల అవసరాలు ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ కోసం కావచ్చు, ఇంకా కన్జంప్షన్ నీడ్స్ ఏదైనా ఉంటే వాటి కోసం కావచ్చు, పిల్లల చదువులు, ఎడ్యుకేషన్, ఇట్లాంటి వాటికి, పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఏమైనా అవుతుంటే వాటికి యూజ్ చేసుకోవడానికి అయినా సరే ఒక పొదుపు మహిళకి ఎలాంటి అవసరాలు ఉంటున్నాయి, వాటికి ఆమెకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది, అది కాకుండా బయట నుంచి మనకి బ్యాంక్ లింకేజెస్, నిధి, వీటన్నిటి ద్వారా ఎంత అవసరం అవుతుంది, వీటిని మనం అందించగలుగుతున్నామని, అందించడానికి అవసరమైన ప్లాన్ ఏంటి, వీటన్నిటిని డిస్కస్ చేయడం కోసం ఇక్కడ ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకొని వాటన్నిటిని డిస్కస్ చేయడం జరుగుతుంది.